హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ఏంద్రా ఈరోజు కొత్తగా ఏం తెచ్చావరా అంటారా? ఇప్పుడు ప్రజెంట్ మేమైతే బారాషాహి దర్గా దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అదిగోండి మన పక్కనే వైట్ గుర్రం ఒకటి ఉంది. మామూలుగా మనం సినిమాల్లో అట్లా చూస్తూ ఉంటాం. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 701380. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? రషీద్ అన్న. ఇప్పుడు ఏంది గుర్రం మందలు చెప్పండి ఒకసారి. ఎప్పటి నుంచి ఉంది మన దగ్గర గుర్రం? అది 6 years నుంచి ఉంది. 6 years నుంచి. ఇప్పుడు ఎట్లా మీరు చిన్నప్పుడు తెచ్చుకున్నారా పెద్దగా ఉన్నప్పుడు తెచ్చారా? ఇదే వయసు. అదే వయసు. ఇప్పుడు ఎంత వయసు అంత దానికి? దీనికి 11 years అన్న. 11 years. మీరు తెచ్చుకున్నప్పుడు? మేము తెచ్చుకున్నప్పుడు 8 years. అప్పుడు కానీ హైట్ మొత్తం ఇంతే ఉంటుందా? మొత్తం సేమ్. ఇప్పుడు ఇట్లా బాండింగ్ ఎలా ఉంటుంది మనకు డైలీ? అట్లా దీని రొటీన్ ఎలా ఉంటుంది? ఎట్లా రొటీన్ అంటే దీనికి పెట్టుకునే ఫీడు దాన్ని బట్టి చూసుకుంటే మనకి గుర్రం ఆరోగ్యంగా అన్నిటి. ఫీడ్ ఏం పెడతారు మీరు మామూలుగా దానికి? ఉలవలు, శనగపొట్టు, గోధుమ. మార్నింగ్ ఈవినింగ్ 2 times. దేనికి యూజ్ చేస్తారు మీరు? రథానికి యూజ్ చేస్తాను. రథానికి. ఓకే. నా దగ్గర రథం ఉంది. ఆ రథానికి యూజ్ చేస్తాను. రథానికి యూజ్ చేస్తారు అంటే దాని అంటే ఏం చేస్తారు రథం అంటే? అది పెళ్ళిళ్ళకి వాటికి ఒక రాజుగారి ఊరేగింపు లాగా తీసుకెళ్తాం. గుర్రం మీద ఎక్కి పోతారు మీరు? వెళ్తారు. ఇప్పుడు ఎంత పడింది అన్న మీకు? కొన్నారా ఇది? ఎట్లా కొన్నామన్నా? ఎంత పడింది ప్రైస్? మనకి 1.5 lakh పడింది అన్న. 1.5 lakh. ఇప్పుడు ఒక కొనాలంటే ఎంత పడుతుంది మామూలుగా? ఇప్పుడు కొనాలంటే ఉందన్న 4 lakhs 5 lakhs. 4 lakhs 5 lakhs. అంటే బ్రీడ్ ని బట్టి ఉంటుంది. ఇదేం బ్రీడ్ నా? ఇది కాట్వాడి అన్న. కాట్వాడి. ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి మీకు తెలిసి గుర్రాల్లో? నాకు తెలిసి 5 రకాలు అన్న. 5 రకాలు. మీకు బాగా ఫేవరెట్ బ్రీడ్ ఏంటి? కాట్వాడి. కాట్వాడి బాగా ఫ్రెండ్లీగా ఉంటుందా? ఫ్రెండ్లీ అన్న. ఓకే. దీంట్లో బాగా ఫ్రెండ్లీగా కాకుండా ఇంకా వైల్డ్ గా ఉన్నాయా? మామూలుగా వైల్డ్ ఉన్నాయన్న. వైల్డ్ గానే ఉన్నాయి. ఇది ఫ్రెండ్లీ కొంచెం. ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే. పర్టికులర్ వైట్ కలర్ ఎంత తెచ్చారు? మనకి పార్టీస్ అందరూ లైక్ చేసేది వైట్ కలర్. వైట్ కలర్. ఓకే. ఇంకో కలర్ మన దగ్గర గుర్రాలు ఇది ఒకటేనా? లేదన్నా ఒకటే ఉండేది. ఇది ఒకటే ఉంది. ఓకే. దీన్ని ఎక్కడే ఉంటుందా మొత్తం కట్టేసి మామూలుగా? ఓకే. ఇప్పుడు పిల్లలు చూసినప్పుడు కానీ ఇప్పుడు మర్చిపోయాము కుక్కలు అవి తిరుగుతా ఉన్నాయి ఇక్కడ, వాటి వల్ల ఇబ్బంది ఏమి ఉండదు అంటారా? ఏముండదు. ఇల్లు ఒకటే ఫ్రెండ్లీ అయిపోయాయి. ఫ్రెండ్లీ అయిపోయి మామూలుగా అయితే కొంచెం కొత్తగా కనిపించాయంటే అటాక్ చేయడం కొట్టడం ఈ ఫ్రెండ్స్ అయిపోయాయి బాగా. ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఓకే. హాయ్ హలో హాయ్ నమస్తే. ఓకే ఓకే ఓకే. ఓకేనప్పుడు వీటికి ఎక్కువ వెడ్డింగ్స్ కి షూట్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి పంపిస్తారు మా సాంగ్ షూట్స్? పంపిస్తాను. షార్ట్ ఫిల్మ్స్ కానీ పంపిస్తారు. ఆల్రెడీ 3 songs లో చేసాం. 3 songs లో ప్రైజింగ్ ఎంత తీసుకుంటారు మామూలుగా? మనం మామూలు 10,000 15,000 అన్న. 10,000 15,000. 10,000 15,000. ఇప్పుడు మనం మన డాగ్స్ అనేది హెల్త్ బాగాలేవనుకో హాస్పిటల్ తీసుకెళ్తాం. క్యాట్స్ దీనికి అసలు హెల్త్ బాగాలే మనకి ఎట్లా గ్రహిస్తాము? అసలు ఎలా అన్న? హెల్త్ బాగాలేకపోతే గుర్రం కూర్చొని వేస్తుంది అన్న. అసలు లేదు, యాక్టివ్గా ఉండదు. అసలు ఫుల్ డల్ అయిపోయి నీట్స్ పడిపోయి ఉంటుంది. అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఎక్కడ తీసుకెళ్తారు మామూలుగా? మనకి డైరెక్ట్ ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుంది, లేదా మనం హాస్పిటల్ తీసుకెళ్తాం. అంబులెన్స్ తీసుకుపోతారా? డైరెక్ట్ డాక్టర్ సీట్ వస్తారు. డాక్టర్కి వచ్చి అంబులెన్స్ తీసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్తారు. ఇక్కడ కాలేదంటే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తారు. నెల్లూరులో అవైలబుల్గా ఉంది ట్రీట్మెంట్? పర్వాలేదన్నా. ఇక్కడ వరకు ప్రస్తుతం బయటికి తీసుకెళ్తాం. చెన్నై హైదరాబాద్ సైడ్ వెళ్ళాల్సింది. ఓకే.
ఎన్ని సంవత్సరాల నుంచి మనకి 6 years 6 years నుంచి అన్న. ఈ 6 years లో వేరే గుర్రం తెచ్చుకుందాం అని కానీ అట్లా ఏమి అనిపించలేదా మీకు? తెచ్చామన్నా. తెచ్చారా? దీంతో పాటు ఇంకోటి తెచ్చాం. ఆ. ఒకటి కండిషన్ కొన్ని అమ్మేశాను, ఆ. మనకి సెట్ కాక అమ్మేసాము. ఒకటి చనిపోయింది, ఒకటి ఇది. ఇది ఆడగుర్రం మొగ్గురం అన్న. మొగ్గురం. మరి దీని జత చేస్తావు? జతకి అయితే ఏం లేదన్న, సింగిల్ సింగిల్గానే. మేలు అంతే. నేను తెచ్చేవన్నీ మేల్స్. మేల్సే. ఓకే, మనోడు సింగిల్ కొంటాడంట, పర్వాలా. మీ దగ్గర ఫీమేల్ గుర్రాలు చెప్పండి, మనోడు లవర్కి పంపిద్దాం. అది వేరే విషయంలో కానీ మొత్తానికి గుర్రం ఇన్ఫర్మేషన్ మన అన్న బాగా చెప్పాడు. ఒకవేళ మీరు గుర్రాలు చూడండి, భరోసా దర్గా కూర్చేసేయండి. ఇక్కడ గుర్రాలు అయితే ఉంటాయి, ప్రశాంతంగా చూసుకోండి. అన్నలు పర్మిషన్ కానీ ఇస్తున్నారు అనమాట. అన్నోళ్ళు ఉన్నప్పుడే, లేనప్పుడు గల్లి పెడతారు, ఇల్లు చేసి ఎగిరి కొడుతుంది, ఏడా పడతారు మీరు పోయి. అవన్నీ తర్వాత సంగతి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.